లీక్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు రాజీనామా చేసిండు. అది విద్యార్థుల విజయమా, లేకపోతే సీజేపీ పార్టీ వాళ్ళ విజయమా, లేకపోతే ప్రతిపక్షాల పార్టీ విజయమా? దేశ చరిత్రలో సిగ్గుచేటని ఇది విజయం కాదు. ఇది ఒకప్పుడు మొఘలులు బ్రిటిషర్లు డైరెక్ట్గా దండెత్తి యాత్ర చేసినారు. హిందువులను నరకయాతన పెట్టినారు. హిందూ స్త్రీలను మానభంగాలు చేసినారు. భర్తల ముందే హిందూ రాజులను నరికి పూజార్లను గుళ్ళను నాశనం చేసి హిందూ అనే పదం లేకుండా హిందూ అనే పదం వాడితే పన్ను అని చెప్పేసి విధించారు. అదే చరిత్రను స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు దాదాపు 80 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా అదే చరిత్రను మనం చదువుకుంటున్నాం. అటువంటి నీచ చరిత్రను తీసేయగలిగింది ఇప్పుడున్న ప్రధాని గారు. ఈయనొక్కరే అంత ధైర్యం చేసినారు. అటువంటి ప్రధాని ఉంచడము సరే, ఎలాగో హిందూయేతరులకైతే నచ్చలేదు. మరి హిందువులో ఉన్న సెక్యులర్ అనే ఈ పుండాకోరు నా కొడుకులకు వీళ్ళకేం పుట్టింది? వాళ్ళ అమ్మలకు పుట్టలేదా? వాళ్ళ అయ్యలకు పుట్టలేదా? వాళ్ళకి అర్థం కావట్లేదా ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పేసి? నీట్ అని చెప్పేసి ఉద్యోగం చేసిన నా కొడుకులు వీళ్ళు అక్కడ ఏ నినాదాలు చేసినారు? కానీ అవి చూసిన బుద్ధి రాలేదా? ఇప్పుడు నేను విధుల నుంచి తొలగించారు. రేపు పొద్దున వీళ్ళ తొత్తే వస్తే ఏం చేస్తారు? మళ్ళీ పాతకాలంలాగా ఆ దుబాయ్ నుంచి అబ్దుల్ కలాం ఆజాద్ని పిలిపించుకుంటారా? అబ్దుల్ కలాం ఆజాద్ అని చెప్పేసి ఉండేవాడు కదా, వాడిని పిలిపించుకుంటారా? వాడిలాంటి పాడాలి చెప్పించుకుంటారా? ఎటుపోతుంది దేశం అనేది? ఏ దేశమైనా కానీ స్వాతంత్రం వచ్చాక మా స్వాతంత్ర పోరాట యోధులు అని చెప్పేసి చెప్పుకుంటారు. వీళ్ళ చరిత్ర అని చెప్పేసి పాఠ్యపుస్తకాల్లో పెట్టుకుంటుంది. నువ్వు ఏ దేశ చరిత్రను చూసుకో, వాళ్ళ లోకల్ హీరోలను గొప్ప చెప్పుకుంటారు. కానీ ఒక భారతదేశ చరిత్రలోనే ఇంత నీచ చరిత్ర అనేది ఉంది. మొఘలులు బ్రిటిషర్స్ వాళ్ళు గొప్ప అని చెప్పేసి సర్ జాన్ ఆర్థర్ అంట, వాడు పెద్ద బ్రిడ్జ్ కట్టించిండు, వాడే గొప్పడని చెప్పేసి చెప్పుకుంటారు. మొన్నటిదాకా రజనీకాంత్ సినిమా చేసేంత వరకు హిందువులకు కానీ ఇక్కడ తెలుగు వాళ్ళకి కానీ తమిళలకు కానీ తెలియలేదు. అరే మన హిందువే ఆ బ్రిడ్జ్ని కట్టించిండు, పేరు మాత్రం వాడు తీసుకొని పోయిండని చెప్పేసి. అదో అంత నీచ చరిత్ర మన దగ్గర నడుస్తుంది. అటువంటి నీచ చరిత్రను తీసేసి మన చరిత్రను మనం పెట్టుకుందామని చెప్పేసి ఒక విద్యాశాఖ మంత్రి ప్రయత్నిస్తే అటువంటి విద్యాశాఖను తీసేసిందంటే అది నిజంగా హిందువులకు, మెయిన్ హిందువులకి, ఎవరైతే సెక్యులర్ నా కొడుకులు ఉన్నారో వాళ్ళకే సిగ్గుచెట్టు. వాళ్ళు ఒక అమ్మ అబ్బకు పుట్టిన వాళ్ళు అయితే కనీసం ఇప్పటికైనా అని వాళ్ళ చరిత్ర వాళ్ళు తెలుసుకోవాలి. అదే నేను నా తండ్రిని అని చెప్పేసి ఎవరినైతే పిలుస్తున్నానో నిజంగా నా తల్లి వానేనా పెళ్లి చేసుకుంది అని చెప్పి తెలుసుకోవాలి. ఒక ప్రధాని అనేవాడు పోయాడంటే తనకేంది ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం చూసుకుంటాడు, ఇంకో పదవి చూసుకుంటాడు. కానీ అంత చక్కగా మాట్లాడగలిగేవాడు, అంత చక్కగా చరిత్రను తిరిగి రాయగలిగేవాడు మరొకటి దొరుకుతాడా? ఇప్పుడు యోగి మోదీ లాంటి వాళ్ళు మరొకరు దొరకరని చెప్పి మనం అనుకుంటున్నాం. అదే రకంగా ఈ ప్రధాని లాంటి వాళ్ళు కూడా మరొకరు దొరకరు. అటువంటి వాళ్ళు ఇంకొకరు వస్తే చాలా మంచిది. ఈయననే వస్తే ఇంకా మంచిది. ఈయన కంటే మోదీ యోగి లాంటి వాళ్ళు వస్తే ఇంకా బెటర్ అన్నట్టు. అంటే వీళ్ళు చేయడం వల్లే సూసైడ్ చేసుకున్న వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. సూసైడ్ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ ఒక నీట్ పరీక్ష అని చెప్పేసి కాదు, ఒక ఇంటర్ పరీక్ష అని చెప్పేసి కానీ, ఒక 10th పరీక్ష అయినా కానీ, ఏదైనా కానీ దాని మీద అమౌంట్ అనేది ప్రభుత్వం ఎప్పుడు ఇస్తూనే ఉంది. ఈ రకంగా ధర్నా చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కూడా ఇంటర్ పేపర్ లీక్లు అయినాయి, 10th పేపర్ లీక్లు అని చెప్పేసి అయినాయి. అవి అయినప్పుడు కూడా గవర్నమెంట్ అనేది పేమెంట్ చేస్తూనే ఉంది ఎంతో కొంత అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు కాస్త ₹1 కోటి అనేది ఎక్కువ వచ్చింది, అది సంతోషించదగ్గ విషయం. కానీ ఒక విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేయడం అని చెప్పేసి, రిజైన్ చేయమని చెప్పి చెప్పడం, ఆయన రాజీనామా చేయడం అని చెప్పి అనేది ఇది శోచనీయం అన్నట్టు. అంటే ఈయన రిజైన్ వల్ల నెక్స్ట్ మంత్రులు కూడా భయపడతారు కదా, వాళ్ళు తప్పులు దొరకారు. ఇప్పుడు ఇదే కదండి అయ్యేది. ఏదైతే నీచ రాజకీయాలు ఉన్నాయో, ఎవరైతే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పెట్టుకున్నారో వాళ్ళు చేసిన పని ఇదే అన్నట్టు. రేపు పొద్దున ఎవరైనా కానీ హిందువులకు అనుకూలంగా ఏదైనా రాయాలని కానీ చెప్పాలని చెప్పి చేస్తే ఇదిగో ఈ ఎగ్జాంపుల్ ఉంటుందని చెప్పేసి చెప్పడానికి చేసిన వాళ్ళు. అంటే హిందువులు కాదు, విద్యా వ్యవస్థలో మార్పులు తేవడానికి వాళ్ళు ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు. ఇప్పుడు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని చెప్తున్నారు సెంట్రల్ వాళ్ళు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తారు. ఏ మార్పులు తీసుకొస్తారండి? ఇప్పుడు విద్యా వ్యవస్థలో ప్రధాని గారు మార్పులు చేసింది ఏంటిది? అయితే క్లియర్. ఇప్పటివరకు ఏమైనా మార్పులు చేసినా? ఇప్పటివరకు మనం చదువుకునేది ఏంటిది? అయితే అక్బరు, ఆతాడు, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి వాళ్ళ చరిత్ర చదువుకుంటున్నాం. మన హీరోలేరి? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఈ తెలంగాణ హైదరాబాద్ గడ్డ మీద చాకలి ఐలమ్మ అని చెప్పేసి ఉంది. మొన్నటిదాకా తెలంగాణ వచ్చేంతవరకు చాకలైన అమ్మ ఎవరో కూడా తెలియదు ఎవరికి, కనీసం వాళ్ళ ఊళ్ళో కూడా తెలియదు.
కొత్తగా తెలంగాణ వస్తుంది ఎవరో ఒక హీరోని చూపిద్దాము అని చెప్పి చాకలైనమ్మ అని చూపించినట్టు అయింది. అంతకుముందు హీరోలు లేరా ఇక్కడ సర్దార్ వల్లభాయ్ సారీ కాదు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేవాడు మనకు స్వాతంత్రం ఇప్పించింది తెలంగాణ. కానీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిజాంను 12 రోజులు తన కోటలో ఉండకుండా చేసిండు. ఆయన తెలంగాణ యోధుడు కదా, ఆయన చరిత్ర చెప్పుకోద్దా? ఏది ఎంతమంది తెలుసు ఆయన గురించి? అటువంటి వీరులు ఇంకా లేరా? చాలామంది ఉన్నారు. అటువంటి వీరుల చరిత్రను ఎవరు తీసుకొస్తారు? ఇంకా ఎంఐఎం తొత్తులాగా పనిచేసే ఈ పార్టీ వాళ్ళకు ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రజలకు ఏమైనా నిజాలు తెలుస్తాయా? ఇప్పుడు ఆ ప్రధాని చేసిందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కాలేజీ ఎగరేసుకుంటుంది. ఈ కాంగ్రెస్ నాయకుడు ఒకటే మాట చెప్పిండు, నన్ను రేవంత్ రెడ్డి అని పిలిస్తే నేను సంతోషపడతా. మరి వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? అయ్యా మిమ్మల్ని అయితే రేవంత్ రెడ్డి అని చెప్పి పిలుస్తాం, మీ నాన్న ఏమని పిలవాలి? ఒక్కసారి ఆలోచించిరా? మేము అట్లా పిలిపించి పెట్టుకోవడం సిగ్గుపడతాం. నా పేరు జగదీష్, నేను జగదీష్ అంటేనే పలుకుతా. జగదీష్ ఉద్దీన్ జహంగీర్ అంటే చెప్పు తీసుకొని కొడతా నా కొడుకుల్ని. నా చరిత్ర నాకే కావాలి. నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఈ దేశం తప్ప హిందువులకు అనేది ఇంకో దేశం లేదు. విద్యాశాఖలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా కూడా హిందువుల పరంగా ఏదైతే ఇంతకుముందు రాజులు ఉన్నారో వాళ్ళ చరిత్ర రాకపోతే ఎప్పుడు కూడా ఈ దేశం బాగుపడదు. థ్యాంక్ యూ అండి. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు రాజీనామా చేశారు కదా, మరి ఇది ఎవరి విజయం అంటారు? అంటే ఇది ఎవరి విజయం అంటే దేశ యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారే బాధ్యత వహించారు. ఇంకోటి ఇక్కడ ఏంటంటే దీని వెనకాల ఎవరైతే విదేశీ శక్తులను ఆ విదేశీ శక్తులను ఎలా పట్టుకోవాలన్నప్పుడు ఒక ప్లాన్తో చేసింది తప్ప ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఎన్నో పేపర్ లీక్ అయ్యాయి. అక్కడ ఆ రాష్ట్ర మంత్రులు రాజీనామా చేశారో చేయలేదు. సేమ్ టైం కాబట్టి ఇంకోటి దీని ఇప్పుడు వాళ్ళు ముందే గ్రహించలేదు, ఇంత పెద్దగా వస్తుంది అనేది గ్రహించలేదు. ఏదో కొంతమంది చేశారనుక దీని వెనకాల ఉన్న రకరకాల వాళ్ళు అమెరికా కావచ్చు ఎన్నో ఆర్టికల్ కూడా వచ్చాయి. సో దాని వెనకాల ఉన్న శక్తులు ఎవరు ఉండరు, వాళ్ళని పట్టుకోవాలి. ఇది దొంగచాటున ఉన్న బొద్దింకలు ఎవరో వాళ్ళని పట్టుకోవాలని చేశారు. ఇలా ధర్మేంద్ర ప్రధాన్ ఒక ఏంటంటే గతంలో మనకు ముస్లింలు కావచ్చు రకరకాల పాలిత వాళ్ళవి మన దేశంలో ఉన్నాయి, అవన్నీ సిల్వాస్ కూడా తొలగించి విద్యలో మంచి చేశారు. కాబట్టి ఒకవేళ బాధ్యత అంటే కింద అధికారులు కూడా ఉంటారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధానే బాధ్యత అని కాదు, కింద యంత్రాంగం అంతా ఆయన వ్యవస్థ ఉంటారు, అధికారులు వాళ్ళు కూడా బాధ్యత ఉన్నారు. కాబట్టి వాళ్ళ తప్పిదాలు కాకుండా సేమ్ టైం ధర్మేంద్ర ప్రధాన్ అంటే రేపు ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలని కోరుతారు. కాబట్టి ఇక్కడ మోదీ విజయం సేమ్ టైం దేశ ప్రజల యువతరాన్ని దృష్టి పెట్టుకొని మోదీ గారు ధర్మేంద్ర ప్రధాన్గా బాధ్యత తీసుకున్నారని నేను అనుకుంటాను. ఎందుకంటున్నా అంటే ఇది ఇంకెంత మేరకు పోతే దేశంలో విచ్ఛిన్న శక్తులు వచ్చి ఒకవేళ అల్లకూలని చేసి భారతదేశం ప్రపంచం ముందు ఇది ఒక దోషిగా నిలబెట్టాలని వాళ్ళ ఆశలు నిరాశ చేసినట్టుగా మనం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు రాజీనామా చేశారు కదా, అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా అంటే అలర్ట్గా ఉంటారు అనుకోవచ్చా? మరి ఈయన రాజీనామా ఉంటారు. సేమ్ టైం ఏంటంటే యువతరంగా నేనేమంటాను ఇప్పుడు పంజాబ్లో కూడా లీకేజ్ అయింది, అక్కడ పోయి వీళ్ళు మాట్లాడతారు. సేమ్ టైం దేశంలో ఇంకేదన్నా రాష్ట్రాల వారికి ఉన్నాయి కూడా ఏమైనా తప్పిదాలు జరుగుతుంది, దాని టైంలో సేమ్ ఇదే యువతరం వస్తుందని మనం గ్రహించాలి. రాకపోతే ఈ విదేశీ శక్తులనే మనకు కన్ఫర్మ్ వస్తాయి. ఇప్పుడు ఇదే విద్యార్థులు అంటున్నా అనేక రాష్ట్రాలలో అవినీతి పరులు ఉంటారు, రాజకీయ నాయకులు దొంగలు కొట్టరు, వాళ్ళపైన కూడా ఇదే రియాక్షన్ ఉంటుందా? లేదు. కాదంటే ఇదంతా కూడా అరవింద్ కేజ్రీవాల్కు, మమతా బెనర్జీ, ఈ రాహుల్ గాంధీ వీళ్ళందరికీ చెల్లుబాటు కాదు. కాబట్టి ఈ ఎవరైతే అభిషేక్ ఉన్నో వీళ్ళని పట్టుకొచ్చి తెశారు. సేమ్ టైము దేశంలో ఇంకా తప్పిదాలు ఏమైనా ఉన్నా వీళ్ళకి తెలుసా తెలియదు. సేమ్ టైం దేశం అభివృద్ధిలో పోతున్నది, ఒక ప్రధానమంత్రి గారిని ఎదుర్కోలేని వాళ్ళే ఈ రకంగా వచ్చారు. కాబట్టి ఇక్కడ దేశ ప్రజల విజయం సేమ్ టైం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజయం మనం చెప్పుకోవచ్చు. అంటే యువత గురించి ఏం చెప్తారు? అంటే ఇంతలా కొడుతున్నా ఇట్లా చేస్తున్నా సరే అంటే ఆపకుండా పోరాడారు కదా దీనికోసం, దేశ ద్రోహులు అన్నారు కదా, అలా అన్నా సరే పోరాడారు కదా, ఏం చెప్తారు? అంటే నిజమైన యువతర పోరాడో వాళ్ళకి మంచిదే. ఎందుకంటే ఈ విషయంలో భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సంఘటనలు కావచ్చు ఇంకేమైనా వచ్చినా యువతరం ముందుకు వస్తే మంచిది. రాజకీయాలకు కూడా రావాలి యువతరం, ఎందుకంటే ఎప్పటికెళ్ళో ఓల్డ్ ఉన్నోళ్ళు 50 ఏళ్ళలో కూడా ఇలా రాజకీయాల్లో ఉండరు. ఇదే యువతరం రేపు రాజకీయాల్లో కూడా ఇదే ఉత్సాహం చూపితే మంచిగా ఉంటుంది, దేశ యువతరం కూడా మారుతుంది. కానీ ఆ రకంగా ముందుకు పోతారని చూడాలి. సేమ్ టైం అన్ని రాష్ట్రాలలో ఈ తప్పిదాలు ఉంటాయి, వాటిపైన ఇదే రకంగా యువతరం పోరాడుతుందని మనం చూడాలి. కాబట్టి ఇందుట్లో కొన్ని విదేశీ శక్తులను కంట్రోల్ చేయడానికి బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్ గారు మంచి చేశారనేది దేశ ప్రజలు సేమ్ టైం ప్రజాస్వామ్యం కూడా అలే అనుకుంటుంది.